నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ హయాంలో విద్యుత్ శాఖలో సాగిన స్కామ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కుంభకోణాలు చూస్తే గోల్మాల్ అన్లిమిటెడ్ అనేలా ఉంది. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు నుంచి సబ్స్టేషన్ల పనుల కేటాయింపు, స్మార్ట్ వ్యవహారాల వరకు అన్నీ ఒకే కంపెనీకి టెండర్లు కట్టబెట్టేశారు. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఆ కంపెనీ వైసీపీ వారిదేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దీనికంతటికీ సూత్రధారి ఆ కంపెనీ పుణ్యంతో పెద్ద పెద్ద పదవులు పొందినటువంటి ఓ ఉన్నతాధికారి. పోనీ ప్రభుత్వం మారింది కదా, అయ్యవారి తీరు కూడా మారిందా అంటే అదేం లేదు. తాజాగా సుమారు 70 కోట్ల ఖర్చుతో 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ పేరుతో ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడమే దీనికి నిదర్శనం. మరోవైపు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ముఖ్యమంత్రుల ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. 31 మంది సీఎంలతో అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నిలిచారు. ఆయన కుటుంబం ఆస్తులు అక్షరాల 931 కోట్లు. ధనిక సీఎంలుగా 2-3 స్థానాల్లో అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉంటే సంపన్న సీఎంలలో రేవంత్ 7వ స్థానంలో నిలిచారు. ఇక దేశంలో అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిస్తే ఆమె కంటే ముందు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేరళ సీఎం పినరయ్ విజయన్ చివరి నుంచి అంటే కింద నుంచి 2-3 స్థానాల్లో నిలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ గమనించాల్సింది మమతా బెనర్జీ యొక్క ఆస్తి కేవలం 15 లక్షలు మాత్రమే.